హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జూన్లో 23వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. 24వ విడత డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయంపై చర్చ జరుగుతుంది. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చేసింది. నవంబర్, డిసెంబర్ మధ్య ఈ మిడత నగదును రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించగా నిధులు కూడా కేటాయించారు. 24వ మిడత నగదు పొందాలంటే ఖచ్చితంగా 3 పనులు పూర్తి చేసి ఉండాలని కేంద్రం చెబుతుంది. 24వ మిడత పిఎం కిసాన్ నగదు ఎలాంటి సమస్యలు లేకుండా పొందాలంటే ముఖ్యంగా 3 పనులు పూర్తి చేసి ఉండాలి. అందులో ఒకటి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. కేవైసీ ప్రక్రియ లబ్ధి పొందితేనే తప్పకుండా కేవైసీ పూర్తి చేసి ఈ కేవైసీ పిఎం కిసాన్ లబ్ధి పొందాలంటే తప్పకుండా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇది తప్పనిసరి చేసింది. లబ్ధిదారులు లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సులభంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆన్లైన్లో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు కూడా ఉంది. రెండో విషయం, ప్రభుత్వం పోస్టల్లో పంట సాగు చేస్తున్నట్లు నమోదై ఉండాలి. ఒకవేళ పోస్టల్లో పంట సాగు చేయట్లేదని స్టేటస్ కనిపిస్తే పిఎం కిసాన్ సాయం నిలిచిపోయే ప్రమాదం ఉంది. పంటను నమోదు చేసుకోవడంలో చాలా ముఖ్యం. మీ పంటను నమోదు చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి వ్యవసాయ అధికారులను సందర్శించాలి. బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి. డీబీటీ ద్వారా నగదు పొందేందుకు ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. పిఎం కిసాన్ పోస్టుల్లోకి వెళ్ళి మీరు ఈ 3 పనులు పూర్తి చేశారా లేదా అనే స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.